ఎవరండి మీరు? ఏం కావాలి? గౌతమ్ అన్నాడా? పిలుస్తాను. హే మోహన్, స్వాతి, రండి రండి కూర్చోండి. థ్యాంక్ యూ. రాజుగారు, రెండు కాఫీ. అలాగే బాబు. గౌతమ్, ఇప్పుడేం వద్దు. ఏంటి ఇలా వచ్చారు? నిన్ను ఇన్వైట్ చేద్దామని వచ్చాం. ఇన్విటేషనా? దేనికి? ఈరోజు వ్యాలంటైన్స్ డే కదరా, మన ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేసాం. నువ్వు మీ మిస్సెస్ తప్పకుండా రావాలి. సారీ రా, ఇప్పుడు నేను ఆ మూడ్లో లేను. పైగా మా మిస్సెస్ ప్రెగ్నెంట్ రా. ఏమనుకోవద్దు, మేము రాలేము. అదేంటి గౌతమ్, ప్రతి వ్యాలంటైన్స్ డే రోజు నువ్వు జోష్గా ఉండేవాడివి కదా. మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, అతిథి కూడా వస్తోంది. నువ్వు రాకపోతే పార్టీలో ఎంటర్టైన్మెంటే ఉండదు. అది కాదు స్వాతి. మీ మిస్సెస్ని తీసుకురాకపోతే అట్లీస్ట్ నువ్వైనా రారా, మాతో కాసేపు స్పెండ్ చేసి వెళ్ళు. ప్లీజ్ గౌతమ్, కాదనకు. పార్టీకి అదితి కూడా వస్తుందని చెప్తున్నారు. అహల్య గారితో వెళ్ళి అదితిని పెళ్ళికి మోటివేట్ చేయాలి. సరేరా, మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ రా. ఇక మేము బయలుదేరతాం. ఓకే గౌతమ్, లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేసేయ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ రా. బాయ్. వచ్చిన పని సక్సెస్ అయింది కదా, తనకి ఫోన్ చేసి చెప్పు. ఏమైంది స్వాతి? వ్యాలంటైన్స్ డేకి రావడానికి గౌతమ్ ఒప్పుకున్నాడా? కష్టపడి ఒప్పించాం, వస్తానన్నాడు. థ్యాంక్సే. గౌతమ్ ఒక్కడే వస్తున్నాడు కదా? తన వైఫ్ ప్రెగ్నెంట్ అంట కదా, గౌతమ్ ఒక్కడే వస్తాడనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. పద. ఎస్, నేను అనుకున్నది జరిగింది. గౌతమ్, ఈరోజు చెప్తాను ఈ సంగతి. నా దారికి ఎలా రావో చూస్తాను. అహల్య గారు, ఏంటండి? ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. అయ్యో, మీరు నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటండి? ఏంటో చెప్పండి. అది ఈరోజు వ్యాలంటైన్స్ డే కదండి. మా ఫ్రెండ్స్ చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు, మనల్ని కూడా రమ్మంటున్నారు. వెళ్దామా అండి? అంటే మీకు కూడా కొంచెం రిలీఫ్గానే ఉంటుంది కదా. వ్యాలంటైన్స్ డే అంటే అక్కడ సరదాగా ఉంటుందండి. అక్కడ ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉంటారు, చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మన పెళ్ళి కాకముందు ఎవ్రీ ఇయర్ మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అందుకని అడుగుతున్నాను. మీకు ఇష్టమైతేనే వెళ్దాం, లేదంటే వద్దు. ఏంటే, వాడంత ఇదిగా ప్రేమతో అడుగుతుంటే వెళదామని చెప్పకుండా మొండిగా చూస్తున్నావు? వెళ్ళు. అయ్యో వస్తే ముసలి, తను అలా బలవంత పెట్టకు. తనకి ఇష్టమైతేనే మేము వెళ్తాం. ఇష్టం లేకపోవడం ఏంట్రా? మీరిద్దరూ ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు. ప్రేమికుల రోజంటే పెళ్ళైన వాళ్ళు కూడా జరుపుకోవచ్చు. సరదాగా వెళ్ళేసి రండి. నీకెందుకు, తను వస్తుంది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను తనని రెడీ చేస్తాను. వస్తే ముసలి, నువ్వు మామూలు ముసలివి కాదు, ట్రెండీ ముసలివి. సరే సరే, నేను రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళు, రెడీ అవ్వు. వెళ్ళరా, వెళ్ళు. ఏంటి 3
3 నెలల తర్వాత విడిపోమ్మని చెప్పిన నేను ఇప్పుడు ప్రేమికుల దినోత్సవం జరుపుకోమని చెప్తున్నానేంటా అనుకుంటున్నావా? నిన్న అక్కడికి వెళ్ళమంటుంది గౌతమ్ గాడితో అతుక్కుపోయి మీ ప్రేమనింకా పెంచుకోమని కాదు. అక్కడికి అదితి కూడా వస్తుందట. నువ్వక్కడికి వెళ్ళి గౌతమ్ గాడితో రాసుకు పూసుకు తిరగకుండా అదితిని గౌతమ్ని కలిపే ప్రయత్నం చెయ్యి. ఏంటే చెప్తోంది అర్థమవుతుంది కదా? నువ్వక్కడికి వెళ్ళేది అదితిని గౌతమ్ని దగ్గర చేయడానికి. అంతకు మించి వేరే పిచ్చి వేషాలు వేశావో చంపేస్తాను. వెళ్ళి రెడీ అవు. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అది ఎంత బాధగా ఉంటుందో, ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో మీరు నేను అనుభవిస్తున్నాం కదండి. వెళ్దాం పదండి. వెళ్దాం, ఆగండ్రా. పదండి. ప్రతిసారి నీ ఎంట్రీ ఏంటి? మీతో పాటు నేను కూడా వస్తాను. వ్యాలంటైన్స్ డేకి నువ్వెందుకే? ఇదిగో ముసలి, మేము వెళ్తుంది ఓల్డ్ ఏజ్ హోమ్కి కాదు, వ్యాలంటైన్స్ డేకి. అక్కడికి కపుల్స్ వస్తారు. నాకు తెలుసులేరా, నేను వస్తానంది అహల్యకు తోడుగా. తనకి తోడుగా నేనున్నాను కదా, మళ్ళీ నువ్వెందుకు? నువ్వు నీ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ తైతక్కలాడుతూ ఉంటావు. అప్పుడు దీన్నెవరు చూసుకుంటారా? అందుకే దీనికి తోడుగా నేనొస్తాను అంటున్నా. నేనొచ్చి దగ్గరుండి దీని కడుపులో ఉన్న నా ముని మనవణ్ణి జాగ్రత్తగా చూసుకుంటాను.